ఏప్రిల్ 17, 2004 సౌందర్య గారు చనిపోయిన రోజు. ఆ రోజు అసలు ఏం జరిగింది? సౌందర్య గారు నిజంగానే ప్రమాదంలో చనిపోయారా, లేక ప్రమాదం చేయించి ఎవరైనా చంపేశారా? చనిపోయే సమయానికి సౌందర్య గారు ప్రెగ్నెంట్ అని మీకు తెలుసా? అందాల తార నుండి ఆకాశ తారగా మారిపోయిన ఈ అందమైన చందమామ డెత్ మిస్టరీ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐ థింక్ యూర్ వాట్ యూ చూస్ టు బి. మీరేది అనుకుంటారో అదే మీది. దట్స్ ఇట్. యూర్ వాట్ యూ చూస్ టు బి. సో యూ చూస్ ద బెస్ట్. అంతే చెప్పగలను నేను. ఈమె గురించి ఇప్పుడున్న జనరేషన్కి అంతగా తెలియకపోవచ్చు, కానీ ఒక 20 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఆమె అందంతో అందం కూడా అసూయపడేది. ఆమె నటనతో నోట నుండి మాట కూడా వచ్చేది కాదు. ఆ నటనతో మంచి గుర్తింపు కూడా సొంతం చేసుకున్నారు. 12 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో మొత్తం 120కి పైగా సినిమాలు తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళంలో కలిపి చేశారు. మహానటి సావిత్రి గారి తర్వాత జూనియర్ సావిత్రిగా పేరు దక్కించుకున్నారు. పాత్ర ఏదైనా ఆ పాత్రలో మనం కూడా లీనమైపోయేలా నటించి ఆకట్టుకునేవారు. అలానే సౌందర్య గారి అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఈమె ఏప్రిల్ 27, 2003లో రఘు అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకున్నారు. మై హస్బెండ్ ఈజ్ అన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఆయన బెంగళూరులోనే ఆయనకు కంపెనీ ఉందండి. సో హీ ఓన్స్ ద కంపెనీ. తన జీవితం ఎంతో చక్కగా సాగిపోతుంది అనుకుంటున్నప్పుడు సడన్ గా ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె చనిపోయారు. అయితే ఏప్రిల్ 17, 2024 సంవత్సరంలో సౌందర్య గారు చనిపోయారు. అప్పటికి మన 2 తెలుగు రాష్ట్రాలు ఒకటిగానే ఉన్నాయి. అప్పుడు మొత్తం ఎలక్షన్స్ హడావిడిలో తెలుగు రాష్ట్రం ఉంది. బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో ఎన్నికలు బరిలో దిగాయి. అధికారం కోసం ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క యాక్టర్తో ప్రమోషన్స్ చేయిస్తున్నాయి. అలానే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా సిహెచ్ విద్యాసాగర్ రావు గారు పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా సినీ నటి సౌందర్య గారు ప్రచారం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. 2004 ఏప్రిల్ నెలకి ముందే ఆమె బీజేపీ పార్టీలో చేరారు. అలా ఏప్రిల్ 14, 2004 జరగనున్న ఎన్నికల ప్రచారం కోసం కరీంనగర్ వెళ్లడం కోసం ఆమె సిద్ధమయ్యారు. సౌందర్య వాళ్ళ అన్నయ్య అమర్నాథ్, వదిన నిర్మల, మేనకోడలు ఇంకా వాళ్ళ అన్నయ్య స్నేహితుడు కదం రమేష్ కలిసి కారులో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. తరువాత అక్కడి నుండి సెస్నా 180 హెలికాప్టర్లో బెంగళూరు నుండి కరీంనగర్ కి బయలుదేరడానికి సౌందర్య ఇంకా వాళ్ళ అన్న అమర్నాథ్ అలానే బీజేపీ కార్యకర్త రమేష్ సిద్ధమయ్యారు. అలానే ఎక్కి హెలికాప్టర్లో కూర్చున్నారు. తర్వాత పైలట్ డోర్ క్లోజ్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. అప్పుడే స్లోగా హెలికాప్టర్ ఫ్యాన్ రెక్కలు చాలా స్పీడ్ గా తిరగడం మొదలు పెట్టాయి. అప్పుడే హెలికాప్టర్ ఒకేసారి 60 అడుగులు ఎత్తుకు లేచింది. హెలికాప్టర్ తన చుట్టూ తానే 3 రౌండ్ల వరకు తిరిగింది. హెలికాప్టర్ లో పైలట్ వేగం పెంచాడు. అప్పుడు ఒక్కసారిగా హెలికాప్టర్ అదుపు తప్పి ఇంజిన్ లోపంతో కింద పడిపోయింది. వెంటనే హెలికాప్టర్ లో మంటలు చెలరేగి కాసేపటికి హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది. దీంతో సౌందర్య గారు, ఆమె అన్న అమర్నాథ్, రమేష్ ఇంకా హెలికాప్టర్ పైలట్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఎవరి శరీరాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫోన్ ఆధారంగా సౌందర్య గారి మృతదేహాన్ని, చెప్పు ఆధారంగా ఆమె అన్న అమర్నాథ్ గారి మృతదేహాన్ని గుర్తించారు. మిగతా 2 మృతదేహాల్ని DNA టెస్ట్ ఆధారంగా గుర్తించారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఆ అగ్ని ప్రమాదం ఎంత దారుణంగా జరిగి ఉంటుందో అని. అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం మంటలు అదుపు చేసే లోపే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయి 4 ప్రాణాలు బలి అయ్యాయి. ఇందులో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అప్పటికే సౌందర్య గారు ప్రెగ్నెన్సీతో ఉన్నారు. ఆ తర్వాత సౌందర్య గారి అంత్యక్రియల్ని బెంగళూరులోని రాజాజీ ఘట్లో ఆ రోజు రాత్రి 8 గంటలకు నిర్వహించారు. అది తెలిసిన చాలా మంది సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఇంకా ఆమె అభిమానులు వేలల్లో హాజరయ్యారు. వివాహం జరిగిన ఏడాది లోపే ఆమె మరణించడం అనేది అతని భర్తకి భరించలేని బాధని మిగిల్చింది. అందుకే అంటారేమో మంచి వాళ్ళని దేవుడు ఎప్పుడు తొందరగా తీసుకెళ్లిపోతాడని. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇది ఇలా ఉండగా ప్రెసెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే మోహన్ బాబు గారే ఆ హెలికాప్టర్ బ్లాస్ట్ చేయించారని. కారణం అప్పట్లో సౌందర్య గారు 6 ఎకరాల ల్యాండ్ ఒకటి కొన్నారట. అది చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ రేటు రావడంతో ఆ ల్యాండ్ ని మోహన్ బాబు గారికి అమ్మాలని ఆయనే సౌందర్య గారిని అడిగారట. అది సౌందర్య గారు కుదరదు అనడంతో ఆయనే కక్షతో ఆ హెలికాప్టర్ బ్లాస్ట్ చేయించారని సౌందర్య గారి అభిమాని అంటూ ఒక అతను ధర్నా చేస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. ఇది చూసిన సౌందర్య భర్త గారే ఒక లెటర్ రాశారు. అదేంటంటే ఇదంతా ఫేక్ న్యూస్ అని, అసలు మోహన్ బాబు గారికి మాకు అలాంటి
అలాంటి గొడవలు ఏమీ లేవు అని, మేమంతా ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటామని, ఇవన్నీ ఎవరు నమ్మకండి, ఆరోపణలు అన్ని అబద్ధాలని ఆ లెటర్లో రాశారు. నిజానికి ఆ రోజు హెలికాప్టర్ బ్లాస్ట్ అవడానికి కారణం పాతబడిపోయిన హెలికాప్టర్ ని యూజ్ చేయడం. ప్రైవేట్ కంపెనీలు పాత వాటిని రీమోడిఫై చేసి వాటిని ఉపయోగించడం వల్ల ఆ ప్రమాదం జరిగిందని ఏషియా పసిఫిక్ విమానాశ్రయం సిబ్బంది పేర్కొంది. ఇది ఫ్రెండ్స్ సౌందర్య గారి డెత్ మిస్టరీ. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా చేసేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది.